కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తొండంగి మండలం వేమవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. సోలార్ విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలియజేశారు. సో మన ఎంతగానో వెయిట్ చేస్తున్న సోలార్ ప్యానెల్ ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క సోలార్ ప్యానెల్ కాస్త 100 సోలార్ ప్యానెల్స్ గా మారి ఎంతో మంది ఆక్వా ఫార్మర్స్ కి ఒక ఉపాధి కల్పించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిబద్ధత, ప్రజాసేవ అనే తత్వాలపై నిలబడి పనిచేశారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ యనమల గారిని మనం గౌరవంతో ఆహ్వానిద్దాం. మరియు Three, two, one. Viva Radio, a sister company of GK, empowers aquaculture with clean solar. As farms face rising energy costs and climate challenges, we offer a smarter way forward. Reliable, cost-effective solar systems designed for hatcheries and shrimp farms. The future of aquaculture is sustainable. With Viva Radio, you're not just saving on power, you're investing in resilience, progress, and a plan. GK Group, founded in 1984, leads Indian aquaculture with global innovation and a mission to grow shrimp farming the right way. గారికి మనవి చేస్తున్నాము. రాజా అశోక్ బాబు గారికి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ యనమల రామకృష్ణుడు గారికి సోలార్ ఇనాగ్రేషన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. కానీ ఉండేటువంటి ప్రపోజల్స్ ఏంటంటే ఏదైతే ఉన్నాయో టెరస్లు కానీ ఆడి ప్రదేశాలు కానీ సూర్యుడు ఎక్కడైతే అక్కడ ఈ యొక్క ఇండస్ట్రీ పెట్టాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇంకా ఎక్స్పర్ట్ చేస్తే ఇంకా కొన్ని రకాలైనటువంటి సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ముందే
దాని యూటిలైజేషన్ ఎక్కువైంది. అంటే ఏ చిన్నదైనప్పటికీ కూడా పవర్ ఏదైనా చేయగలిగినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే పవర్ అనేటువంటిది చాలా ముఖ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పవర్ మెయిన్. పవర్తోనే ఏదైనా జరుగుతుంది. ఆ పవర్ ఏంటంటే ప్రొడక్షన్కి విలువ వస్తుంది. అంతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా పవర్ ఇంపార్టెంటో ఆ పవర్ కన్జంప్షన్ పెరిగే కొద్దీ కూడా అవైలబిలిటీ జరుగుతుంది. పవర్ అవైలబిలిటీ కారణం ఏంటంటే థర్మల్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కోల్ మనకు దొరకదు. ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అంతే కోల్ దొరకదు. అదేవిధంగా హైడ్రల్ చూస్తే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు వచ్చేసాయి. పవర్ ప్రాజెక్టులతో మళ్ళీ హైడ్రల్ పవర్ వస్తుంది. అది కూడా హైడ్రల్ పవర్ చీపే కానీ థర్మల్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్. హైడ్రల్ పవర్ స్కోప్ ఉన్నంత కూడా చేస్తున్నారు. అయితే దాన్ని కూడా అవైలబిలిటీ కానీ స్కోప్ కానీ నార్మల్గా తగ్గుతుంది. ఇప్పుడు అంతా కూడా సోలార్ పవర్ మీద పడాలి. ప్రపంచంలో మనం కూడా సోలార్ పవర్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. అంటే సోలార్ పవర్ ఒక విధంగా ఈజీ తక్కువే కాస్ట్. అంటే సూర్యుడి నుంచి తీసుకొస్తారు. ఆ ప్యానల్ పెడితే ప్యానల్కి మనకి ఆ సూర్యరశ్మితో పవర్ ప్రొడక్షన్ అవుతుంది, జనరేట్ అవుతుంది. అంటే ఆ విధంగా చేయడానికి అవకాశం. క్లైమేట్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల అండి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మామూలు పవర్ ప్రొడక్షన్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉంటాయండి. కోల్తో అయినా సరే, డీజిల్తో అయినా, వీటిలన్నిటితోటి. సో ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీస్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉందండి. రెన్యూవబుల్ ఎనర్జీల్లో ఇంపార్టెంట్గా సోలార్ ఎనర్జీ అండి. సోలార్ ఎనర్జీ ఎంత వాడినా సరే అది ఉంటుంది, తరగటం అంత ఉండదు. మిగతా ఏ ఇన్పుట్స్ చూసుకున్నా మీరు కోల్ అవ్వనివ్వండి లేదా డీజిల్ అవ్వనివ్వండి, ఇవంతా ఫైనైట్ సోర్సెస్ అంటారండి. అవి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా జనరల్గా చూసుకున్నా సరే సోలార్కి చాలా అవసరం ఉందండి. మా ఇండస్ట్రీలో అయితే ఆక్వాలో అయితే సోలార్కి ఇంకా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే చెరువులు ఉంటాయి, చెరువుల మీద ప్యానల్స్ పెట్టచ్చండి. చైనాలో అట్లా చెరువుల మీద సోలార్ ప్యానల్స్ పెట్టి చేస్తున్నారు. మనం ఇండియాలో దగ్గర 10 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నామండి. మనం వరల్డ్ మార్కెట్లో కంపీట్ చేయాలంటే మనం తక్కువ ధరతో చేయాలి. సో ఈ సోలార్ అన్నది చెరువుల్లోని, హ్యాచరీల్లోని వీళ్ళన్నిటిలో వాటర్ మొదలు పెడితే మనం ఒక రకంగా కార్బన్ న్యూట్రాలిటీ వైపు వర్క్ చేయొచ్చు. అంటే ఈ మిగతా పవర్ కాకుండా సోలార్ పవర్ వాడటం వలన మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గుతాయి, కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయొచ్చు. దానివల్ల వరల్డ్ మార్కెట్లో మనం రియల్ కూడా కొంచెం సులభతరంగా అమ్మచ్చు. మన ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. అట్లాగే ఖర్చు తగ్గించుకోవచ్చండి. అండ్ ప్రతి ఫామ్లోని సోలార్ ప్యానల్స్ పైన పెట్టుకోవడానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉందండి. సో ఇప్పుడు మీరు కృష్ణారెడ్డి గారిని చూసుకుంటే ఆయన అన్ని కొత్త విధానాలతో వస్తూ ఉంటారండి, ఇన్నోవేషన్స్తో వస్తూ ఉంటారు. ఆర్టీమీ అంతకుముందు సిస్టలు తీసుకొచ్చి ఆ సిస్టల్ని హ్యాచ్ చేసి అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి లైవ్ ఆర్టీమీ అమ్ముతున్నారు.